మరి దేవుడేం వాగ్దానాలు ఇచ్చాడని మనం విశ్వసించాలి? ఆయన ఇచ్చాడు. నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసినా, నీ స్నేహితులు నీకు దూరమైనా, నిన్ను పుట్టించిన నేను నీకు తోడున్నాను, ఏం భయపడొద్దని వాగ్దానం ఇచ్చాడు. ఇంకా నువ్వు భయపడితే నీకు ధైర్యాన్ని ఇచ్చే మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, తల్లైనా మరిచిపోద్దేమో కానీ సియోను, యెరూషలేము నివాసులారా, నేటి సంఘస్థులారా, విశ్వాసులారా, బాధల్లో కష్టాల్లో కృంగిపోయి చావును వెతుక్కుంటున్న సోదరులారా, దేవుడు అంటున్నాడు, నీ తల్లైనా నిన్ను మరిచిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరువను. ఒకవేళ నీకు ఎవిడెన్స్ కావాలంటావా? నేను